ఇన్స్టంట్ నూడిల్స్ తింటున్నారా? అయితే కాస్త ఆగి ఆలోచించండి. రాత్రి వేళల్లో ఆకలి వేసిన పిల్లలు స్నాక్స్ అడిగినా చాలా మంది ఇళ్లలో వెంటనే గుర్తొచ్చేది ఇన్స్టంట్ నూడిల్స్. నిమిషాల్లో తయారైపోయే ఈ నూడిల్స్ ఇప్పుడు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఫ్లేవర్డ్ ఇన్స్టంట్ నూడిల్స్ తిని యూరోప్ దేశాల్లో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నపిల్లలు, యువకులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వీళ్ల అనారోగ్యానికి సాల్మోనెల్లా స్టాన్లీ అనే ప్రమాదకర బ్యాక్టీరియా కారణమని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ స్పష్టం చేస్తోంది. యుక్రెయిన్లోని ఒకే ఫ్యాక్టరీలో తయారైన నూడిల్స్ వల్లే ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లుగా అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి పోలాండ్ హోల్సేలర్ ద్వారా జర్మనీ, డెన్మార్క్, బ్రిటన్ వంటి 14 దేశాలకు వీటిని సరఫరా చేశారు. ఎంతో ఇష్టంగా తినే చికెన్, హాట్ చికెన్, బీఫ్, డక్, రొయ్యలు, వెజిటబుల్ ఫ్లేవర్ నూడిల్స్ ప్యాకెట్లో ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో బయటపడింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేవలం ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే కాకుండా రిచ్మండ్, న్యూపోర్ట్, సెమ్స్టన్బర్గ్ అనే మరికొన్ని రకాల సాల్మోనెల్లా రకం బ్యాక్టీరియాలు కూడా ఈ నూడిల్స్ ప్యాకెట్స్లో లభ్యమయ్యాయి. దీన్ని బట్టి తయారీ కేంద్రంలో ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన మసాలా దినుసుల వల్ల ఈ ప్రమాదకర బ్యాక్టీరియా చేరిందన్న అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆ యుక్రెయిన్ కంపెనీ ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంది. అయినప్పటికీ ముప్పు ఇంకా పొంచి ఉంది. ఎందుకంటే ఇన్స్టంట్ నూడిల్స్ నెలల తరబడి పాడవకుండా ఉంటాయి. చాలా మంది వీటిని కొని ఇంట్లోని అల్మారాల్లో స్టాక్ పెట్టేస్తూ ఉంటారు. తెలియక వాటిని తింటే ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ బ్యాక్టీరియా వల్ల విరోచనాలు, కడుపు నొప్పి, జ్వరం, వాంతులు, ఇతర అనారోగ్య లక్షణాలు కలుగుతాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలు, వృద్ధులకు ఇది మరింత ప్రమాదకరం. సో నూడిల్స్ కొనేటప్పుడు కంపెనీ వివరాలను బాగా గమనించాలి. అలాగే నూడిల్స్ వండేటప్పుడు ప్యాకెట్ పై ఉన్న సూచనల ప్రకారం పూర్తిగా ఉడికించిన తర్వాతే తినాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.